మార్క్స్ వార్త 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక స్త్రీ ఉంది. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నేటి ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు కదా, బలవంతులు ఉన్నారు, అంతక భూస్వాములు ఉన్నారు, కానీ ఆరోగ్యవంతులు ఉన్నారు, అనారోగ్యవంతులు ఉన్నారు. చాలామంది రకాల స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. కొంతమంది మనిషిలో కొన్ని డబ్బుతో సాధించుకుంటున్నారు, కొన్ని కష్టపడి సాధించుకుంటున్నారు. కొంతమంది పేరు ప్రఖ్యాతలు కావాలి అంటే ఎంతో వ్యయ కష్టాలు పడుతున్నారు. కొంతమంది భూమి సంపాదించుకోవాలంటే ఎంతో జ్ఞానంతో సంపాదించుకుంటున్నారు. ఆరోగ్యం సంపాదించుకోవడానికి కొంతమంది కష్టపడుతున్నారు. ఉదయం లేచి కదా వ్యాయామాలు చేస్తున్నారు. కొంతమంది సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగైతే ఈ రాత్రికాల సమయంలో చాలా సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రపంచాన్ని ఒకసారి ఆలోచిస్తే మానవుని ఎంత పరుగంతా ఎక్కడికి మానవుడు ఉదయం లేచి రాత్రి వరకు ఎంత ప్రయాసపడుతున్నాడు అంటే చూడండి. ఏం దొరుకుతుందంటే మానవునికి 127వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 127వ కీర్తనది ఇలాగనే ఉంచుకోనండి. 127వ కీర్తనలో అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మానవుని గురించి చూడండి. 127వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే 127వ కీర్తన చూడండి. అక్కడ రాయబడిన మాట ఏమన్నదంటే, మొదటి వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఎనుట వ్యర్థమే. దేవుడు కాపాడనిది మనం కాపాడుకోవాలంటే అది ఏది కూడా భద్రంగా ఉండదు. అందుకే దేవుడు ఒకరిని కట్టించని యెడల మనం కట్టుకోవాలనుకోవడం కష్టం. తర్వాత ఏమంటాడు? యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొనినుట వ్యర్థమే. ఏదైనా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే దాన్ని అనుభవించగలం. అందుకనే కొత్త నిబంధనల దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అని అంటున్నాడు. నిజమే కదా. ఒక లోకమంతా సంపాదించుకోవడం, మంచి మంచి ఆహారాలు, మంచి మంచి వస్త్రాలు, మంచి బంగారం, వజ్రాల వైడూర్యాలు సంపాదించుకున్నాడు. తినే యోగ్యం లేకుండా పోతే ప్రయోజనం ఏముంది? నిజమే కదా ఇది ఆలోచిస్తే. అలాగైతే ఇక్కడ ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువాని ప్రయాసము అంటాడు. ఇల్లు అంటే ఇక్కడ మన జీవితం, ఇది మన జీవితం. దేవుడు మన జీవితాన్ని కట్టకపోతే అది వ్యర్థం. ఇంకో మాట చూడండి, అక్కడే అంటున్నాడు 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. దేవుడు లేకుండా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? సంపాదించుకుంటున్నారు. ఏందయ్యా, దేవుని దగ్గరికి రా, చర్చికి రా, దేవుని మాటలు, దైవ సేవకుని మాటలు వినండి, దేవుని మాటలు వినండి అంటే ఏమంటుంటే, అయ్యా లేదు, నేను ఏం చేయాలా, నేను తెల్లవారుజామునే నా డ్యూటీకి వెళ్ళాలా అంటున్నాడు. ఎప్పుడు వెళ్తారంటే ఆయన తెల్లవారుజామునే. ఆ మాట చూడక రాయబడింది, చక్కగా రాయబడింది దైవ గ్రంథంలో. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే అంటున్నాడు. మీరు తెల్లవారుజామునే లేచి రాత్రి 12 గంటల వరకు మీరు కష్టపడి సంపాదించుకొని మీరు తినేది కూడా వ్యర్థమే. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో, దైవ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెహోవా సెలవు లేకుండా ఒకడు ఆహారము తిని తృప్తి పొందిన నరుడెవరు అని రాయబడింది. అంటే మన భోజనం మనం తినాలంటే ఎవరు సెలవు కావాలా? దేవుని సెలవు కావాలి. అయితే ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మార్క్స్ వార్తలో అక్కడ ఒక స్త్రీని గురించి మనం ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుడు ఈ భూమి మీద మానవుల పట్ల ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో, మానవునికి ఏది సాధ్యమో ఏది అసాధ్యమో అనేది కూడా దేవునికి చక్కగా తెలుసు.
మానవుడు దేని సంపాదించుకొనగలడు, దేని సాధించుకొనగలడు, దేన్ని సాధించుకోలేడు, ఎలా బ్రతకగలడని కూడా దేవునికి తెలుసు. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు, ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుషులందరూ ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదన భూలోకం మట్టుకే కానీ పరలోకం మట్టుకు రాదు. ఒకసారి ఆలోచన చేస్తే మనిషి సంపాదించుకోవటానికి కొన్నిసార్లు తన గౌరవాన్ని, విలువను, మర్యాదలను కూడా కోల్పోతున్నాడు. ఎందుకంటే సంపాదించుకోవాలి, నా కొరకు, నా పిల్లల కొరకు, నేను పోయిన తర్వాత నా పిల్లల కొరకు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. నేను ఒకసారి ఆలోచిస్తే ఇట్లా, ఒకవేళ దేవుడు మీరు సంపాదించుకునేది భూలోకంలో సంపాదించుకునేది కూడా మీరు చచ్చిపోతే మీ అంట వస్తుంది పరలోకం అంటే, ఇంకా మానవుడు ఎంత సంపాదించుకున్నాడు చెప్పండి? ఏ చనిపోయిన తర్వాత పుల్ల కూడా తీసుకుపోవని తెలిసినా కూడా మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. రేపు ఏమి సంభవించినా మీకు ఎరగరని దేవుడు అన్నాడు. అయినా కూడా రేపు సంగతులు ఎరగక ఈరోజే మానవుడు ఎంతో సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఒకవేళ రేపు సంగతిని తెలుసుకొని అది మీరు చనిపోతే ఉడక మీతో పాటు పరలోకం వస్తుంది, మీరు చనిపోయిన తర్వాత మీతో పాటు మీ సంపదన, మీ ఆస్తులు, మీ ఆస్తి పత్రాలు, మీ బంగారు, మీ వెండి వస్తుందంటే మానవునికి సంపాదించుకోవడానికి రాత్రి మొదలు నిద్ర పట్టకుండా సంపాదించుకుంటాడు. క్షయమైపోయే ఈ దేహాన్ని విడిచిపోయే మా జీవితానికే సంపాదించుకోవడానికి ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేం సెలవిస్తున్నాడు చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనంలో, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వేదుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టి బాగుపడదని అనుకునేను. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఈమెకు భయంకరమైన రోగం ఉంది, రక్తస్రావ రోగము ఉన్నది. అయితే ఆమె జీవితంలో ఏం చేసింది తెలుసా? అది బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డది. ఏం చేసింది ఆమె? బాగు చేసుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డది. ఆ హాస్పిటల్కి పోయింది, ఈ హాస్పిటల్కి పోయింది, ఆనాటి మందులు వాడింది, ఈనాటి మందులు వాడింది, బాగు కావాలని చెప్పేసి ఎంతో ప్రయాసపడ్డది. ఎన్ని ప్రయాసాలు పడ్డదంటే ఆమె ఇక్కడ చూడండి, మొదటిగా ఆమె ఎవరంటే ఒక రోగము కలిగిన స్త్రీ. ఆమె జీవితం ఆమెకు అనుకూలంగా, ఆమె శరీరం ఆమెకు అనుకూలంగా, ఆమె ఆరోగ్యం ఆమెకు అనుకూలంగా లేదు. రెండవదిగా ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఏం చేసింది ఆమె? అనేక వైద్యుల చేత ఎన్నో సార్లు చూపించుకున్నది, ఎన్నో హాస్పిటల్ తిరిగింది. కానీ ఆమె జీవితంలోకి ఆ స్వస్థత రాలేదు. ఆమె జీవితంలో ఆ రోగము బాగు కాలేదు. ఆమె ఎంతో ప్రయాసపడింది, కష్టపడింది, కానీ ఆమెకు ఆ రోగం బాగాలేదు. మూడోదిగా ఇంకేం జరిగిందంటే అక్కడ చూడండి, అక్కడే 26వ వచనంలో అంటున్నాడు, అక్కడ తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొనిను అని రాయబడింది. అంటే తనకు కలిగినదంతా ఏంటో తెలుసా? తన భర్త సంపాదించింది, తన ఆస్తులు అన్నీ కూడా అన్ని హాస్పిటల్కి పోసుకొని హాస్పిటల్లో చూయించుకొని ఎక్స్రేలు అవి ఇవి చూయించుకొని తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా కోల్పోయింది. ఇంకా ఆమెకు ఇప్పుడు చూయించుకోవడానికి కూడా డబ్బులు లేనంత పరిస్థితిలో ఉంది కదా. కొన్నిసార్లు ఆరోగ్యం బాగుకాలని ఆస్తులు అమ్ముకున్న వారు కూడా ఉన్నారు, లేరా? ఉన్నారు. ఈమె కూడా తన జీవితంలో ఎన్నో డాక్టర్లు తిరిగింది, తన కలదంతా వేయపరుచుకున్నది. తర్వాత ఏమనుకున్నది తెలుసా? అంత అయిపోయిన కొడుక ఏమనుకుంటుందంటే 26వ వచనంలో 4వ మాట ఆమె ఏమనుకుంటుందంటే, ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఏమనుకుందంటే ఆమె? ఇంక ఎక్కడ చూపించుకున్నవాడు ఎక్కడ ప్రయోజనం నా జీవితానికి లేదు అనుకున్నది. ఇంకా ఎవరు బాగు చేయరు నా జీవితానికి, ఇంకా ఎవరు బాగు చేయరు అనుకున్నది. ఓ ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ శబ్దంతం ద్వారా నీవు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు పడి ఉండొచ్చేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు నన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీకు సంభవింపబోయే సంగతులు, నీ జీవితం ముగింపు ఎలా ఉంటుందో కూడా ఎరిగిన దేవుడు నీకు మేలు చేయాలనే ఆలోచన చేత ఈ రాత్రి శబ్దంతం ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఎవరికో భయపడి ఎవరో అంటారని లోకం కొరకు చూసుకుంటే నీ జీవితం పాడైపోతుంది. యేసయ్య దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కలిగిన లోటును తీర్చటానికి, నీ జీవితంలో కలిగిన వేదను, బాధను తీసివేయటానికి ఆ ప్రభుని యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. ఇంకో మాట తెలుసా? 5వ మాట చూడండి, ఆమె ఏం చేసిందంటే 4వ మాట ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను అన్నది. సంకటమైన జీవితము జీవిస్తుంది. ఒకటి ఆమె ఎవరంటే రోగము కలిగిన వ్యక్తి. ఒకటి ఆమె రెండోది ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. మూడోది తనకు కలిగినదంతా వేపు చేసుకుని ఉన్నది. ఎంత మాత్రం ప్రయోజనం లేక ఉన్నది. చివరికి ఏమైంది తెలుసా? చివరికి ఏమైందంటే ఇంకెవరు బాగు చేయాలనుకున్నది. ఇదిగో నీ జీవితంలో నీ సుఖ సంతోషాల కోసం, నీ జీవితంలో నష్టపోయిన దాన్ని సమకూర్చుకోవటానికి ఎన్నెన్నో తిరిగి ఉండవచ్చేమో. నీకంటే ముందుగా ఒక ఆమె తిరిగి ఉంది ఇక్కడ. నీకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే ఒక స్త్రీ ఉంది ఇక్కడ కనబడ్డది. దైవ గ్రంథంలో చూపిస్తున్నా. నెమ్మది లేక తిరిగిన ఒక స్త్రీ ఉన్నది. తమ జీవితం అంతా వైద్యులకు దారపోసింది, డబ్బంతా ఖర్చు చేసుకున్నది. నీకంటే ఎక్కువ పడిన వారు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకంటే ఎక్కువ శ్రమ పడిన వారిని, నీకంటే ఎక్కువ బాధపడిన వారిని, నీకంటే ఎక్కువ డబ్బులు పోగొట్టుకున్న వారిని, మనశ్శాంతిని పోగొట్టుకున్న వారిని, ఆరోగ్యం పోగొట్టుకున్న వారిని దేవుడు చూపిస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రయాసపడాలి, ఇంకా నేను స్టడీ చేయాలా, ఇంకా నేను అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అనుకుంటావా? ఎక్కడ లేదు. యేసయ్య దగ్గరికి రాత్రికాల సమయంలో నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆ దేవాది దేవుడు బాగు చేయటానికి ఆయన నీ కోసం ఉన్నవాడు. ఇంకా చివరిగా ఏమనుకున్నదంటే యేసు ప్రభు ఆ ఊరి గుండా ఆయన వెళుతూ ఉండగా ఆయన గురించి కొంచెం ఆలోచన చేసింది. ఆయన ఎవరు, ఆయన ఏం కథ, ఆయన ఏం చేయగలడు అని చెప్పేసి ఆమె ఆలోచన చేసింది కదా. ఒకతన మంచి హాస్పిటల్ ఉందంటే ఎవరైనా పోయి వచ్చిందంటే వాళ్ళని పోయి అడుగుతాం, అమ్మా ఆడ మంచిగా జరుగుతుందా, ఆడ ఎలా ఉంటుంది, ఆడ ఎవరు ఉంటారు, ఎలాంటి మందులు ఇస్తారు, ఎలాగో ప్రేమిస్తారు వాళ్ళను అని ఇవన్నీ మనం కనుక్కుంటాం. అయితే యేసు ప్రభు కూడా ఆ దినాన అటు వెళ్తూ ఉంటే ఈమె తెలుసుకున్న ఆయన ఎవరు, ఎలాంటి వాడు, ఏం చేయగలడు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటిది, ఆయన మనసుటి రోగులను ఉచితంగా బాగు చేయగలడా, లేదా ఆయన కూడా కొన్ని డబ్బులు అడుగుతాడా అని చెప్పేసి ఆమె ఆలోచన చేసింది. అయితే చివరికి ఆమె తెలుసుకున్నది ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి రావటానికి యేసు ప్రభు ఎంతటి వారినైనా స్వస్థపరచగలడు దేవుడు అని ఆమె తెలుసుకున్నది. ఎంత విశ్వాసం! ఆయన దగ్గరికి రావాలంటే ఏమి తీసుకొని రావాల్సినది ఏం లేదు. నీ స్కానింగ్ రిపోర్ట్ తీసుకోవాల్సిన రావాలని లేదు, నీ డబ్బులు తీసుకొని రావాల్సిన లేదు, నీ బంధువులు తొలుకొని రావాల్సిన లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నీవుగా దేవుని విశ్వసించి యేసు ప్రభువుని ఆయన బాగు చేస్తాడని నమ్మితే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పేసి తెలుసుకున్నది. తెలుసుకొని యేసు ప్రభు బాగు చేస్తాడని తెలుసుకున్నది. తర్వాత యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నది. ఆయన లోకరక్షకుడు అని తెలుసుకున్నది. యేసు ప్రభు ప్రతి మనుషుని కొరకు పాపమును తీసివేయటానికి ఆయన భూలోకానికి వచ్చినని తెలుసుకున్నది. ఇంకా ఏం తెలుసుకున్నట్టు ఆయన అనేకులను, రోగులను, కుంటివారిని, గుడ్డివారిని స్వస్థపరిచి వాళ్ళకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, మోక్షాన్ని ప్రసాదించగల దేవుడని ఆమె తెలుసుకున్నది. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభుని గురించి నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా? లోకంలో చాలామంది దేవతలు, దేవుళ్ళు అన్నవారు పిలువబడుతూ ఉన్నారు. అందులో యేసు ప్రభుని కూడా నేను ఒకసారి ఆయన రుచి చూచి తెలుసుకోండి. దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవుస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని దైవ గ్రంథం రాయబడింది. యేసు ప్రభు నువ్వు నమ్మనంత మాత్రం నమ్మడే కాదు, ఆయన ఎవరు, ఈమె ఏం చేసింది తెలుసా? ఆయన ఎవరు, ఎలాంటి వారు, ఆయన నన్ను స్వస్థపరచగలడా, నా జీవితాన్ని మార్చగలడా, నా జీవితానికి స్వస్థతను ఇవ్వగలడా అని ఆమె ముందుగా అతను యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాతనే ఆయన దగ్గరికి వచ్చింది.
ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ఆలోచన కలు. నీ ఏ స్థితిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, నీ స్థితి ఎలాంటి గతులు ఉన్నావో అది మొత్తము కూడా యేసయ్యకు అప్పగించుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నీకు నెమ్మదిస్తాడు. ఆమె ఏం చేసింది తెలుసా? అన్ని విషయాలు ఆమె తెలుసుకొని చివరికి ఆమె కలిగిన విశ్వాసం ఏంటంటే తెలుసా, ఇక్కడ ఆమె జీవితము బాగుపడడానికి, ఆమె జీవితం స్వస్థపరచడానికి, ఆ జీవితం నెమ్మదిగా బ్రతకడానికి కారణం ఏమని విశ్వసించిందంటే ఆమె 28వ వచనం చూడండి, 27వ వచనం చూడండి ఏమని రాయబడిందంటే ఇక్కడ, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకోనేను. ఆమెకున్న విశ్వాసం చూడండి. యేసు ప్రభు మీద ఏమనుకున్నా చెప్పండి, ఆయన నేను యేసు ప్రభు వస్త్రాన్ని ముడితే చాలు నా జీవితము బాగుపడుతుంది, నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వసించింది. నేడు ఈ దినాల్లో చాలామందికి ఇలాగ సువార్త చెప్తే ఏమంటారు తెలుసా? యేసు ప్రభు గురించి చెప్తే దేవుడు ఏడున్నాడు మాకు చూపించండి, దేవుడు ఏడున్నాడు మాకు చూపించండి అని అడుగుతారు. చాలామంది ఇలాగనే అడుగుతారు. ఒకసారి ఒక వ్యక్తిని ఇలాగనే ఒక పాస్టర్ని పట్టుకొని ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏడున్నాడో చూపించండి అని చెప్పేసి ఆయన వాదన పెట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అయ్యా దేవుడు ఏడున్నాడు అడుగుతున్నావా? దేవుడు ఎలాగో మా పాపాలను తీసివేస్తాను అడుగుతున్నావా అని అంటే, అవును అడుగుతున్నా అని అన్నాడు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యా ఒక చిన్న మాట చెప్తా విను అన్నాడు. అంటే చెప్పండి అంటే ఆయన చెప్పండి, నేను ఒక సబ్బుల వ్యాపారిని. ఎవరంటే ఆయన, నేను ఒక సబ్బుల వ్యాపారిని అనుకో. నేను మీ ఊరికి వచ్చి అయ్యా మా సబ్బులు కొనండి, మా సబ్బులు వాడితే మీ బట్టలు తెల్లగా అవుతాయి, మీ వస్త్రాలు మెల్లమెల్ల మెరుస్తాయి, తెల్లగా అవుతాయి, ఏ చాకలి తెలుపు చేయనంత తెల్లగా మా సబ్బు వాడితే తెల్లగా అవుతాయి అంటే ఆ వ్యక్తి అన్నాడు. అన్నప్పుడు చాలామంది కొన్నారు. నేను అలాగ సబ్బులు అమ్మే వ్యక్తిని అనుకో, ఏం చేయాలా? ఆ వాడాలనుకున్న వ్యక్తి ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? సబ్బును కొనాను, అవునా లేదా? సబ్బును కొని ఆ సబ్బును బట్టలకు బాగా రుద్ది చేసినప్పుడే అది తెలుపు అవుతుందా నలుపు అవుతుందని తెలుసు. ఆ సబ్బు వాడకుండానే నా బట్టలు తెల్లగా కావాలి, నా బట్టలు తెల్లగా అంటే తెల్లగా అవుతాయి, తెల్లగా. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మేము కూడా యేసు ప్రభుని చెప్పడానికి వచ్చాం కాబట్టి చెప్పడం మాత్రమే నీవు విన్న తర్వాత అది విశ్వసించి నమ్మి నీ హృదయంలో విశ్వసిస్తే అప్పుడు నీ జీవితం యేసు ప్రభు బాగు చేస్తాడు అని చెప్పి. ఓహో ఇది కూడా నిజమే కదా, అయితే ఒక బైబిల్ ఇవ్వండి నేను చదువుతా అని చెప్పేశాడు. ఆ బైబిల్ తీసుకొని రోజు కొన్ని మాటలు చదువుతుండగా దేవుడు అనే జీవితంలో ఒక కార్యము చేశాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడేది ఏంటంటే, నువ్వు విశ్వాసం ఉంచాలా దేవుని మీద. నేను నమ్మిన దేవుడు నన్ను బాగు చేస్తాడా కాదా అనే విశ్వాసం ఉంచాలి. ఒక డాక్టర్ అయ్యా కడుపు నొస్తుంది అంటే ఏం పర్లేదు బాబు, ఈ ర్యాండెక్ టాబ్లెట్ ఇస్తా వేసుకో అంటే ఏం చేస్తా తెలుసా? డాక్టర్ చెప్పింది కాబట్టి ఇని విశ్వాసం ఉంచి ఆ టాబ్లెట్ వేసుకుంటాడు. అలాగనే యేసు ప్రభుని కూడా నువ్వు విశ్వసించి ఆమె ఏం చేసింది తెలుసా? విని ఆమెకున్న విశ్వాసం ఏంటంటే, యేసు ప్రభు ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నా జీవితం బాగుపడుతుంది అనుకున్నది. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసిందంటే, ఆ మంది గుంపు ఆయన ముందర చాలా గుంపులు ఉన్నారు. ఉంటే ఆ గుంపులో అందరినీ కాదని చెప్పేసి యేసయ్య చెంగు మాత్రము వస్త్రపు చెంగు ముట్టింది. ఏమని చూడండి అప్పుడు అక్కడ 27వ వచనంలో, ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టి బాగుపడుతుంది అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఏమేం జరిగింది తెలుసా? అక్కడ ఏం జరిగింది? వెంటనే యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు కోర్సు ప్రకారం ప్రభుని నమ్ముకోవాలని ఇక్కడ చెప్తలేదండి.
ఒక ఆయనకు మలేరియా టైఫాయిడ్ జ్వరం వస్తే ఏమంటాడు, మందులు ఇచ్చి అయా కోర్సు ప్రకారం వాడితేనే నీ రోగం తక్కువవుతుంది అని అంటారు డాక్టర్. కానీ యేసు ప్రభు అంటాడు, నీ పాప రోగం బాగు కావాలంటే వెంటనే అవుతుంది. నువ్వు విశ్వసించి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ దినం ఇక్కడే ఈయన ఉన్న చోటనే యేసు ప్రభువా నా పాపాలను క్షమించి నా జీవితాన్ని బాగు చేయి, నా కలిగిన వేదనలు బాధలు తీసివేయి, నేను నా కుటుంబము నీ పిల్లలుగా నీ రాజ్య వారసులుగా జీవిస్తానని నీ మనసులో నీవు అనుకుంటే వెంటనే ప్రభు నీకు నెమ్మదినియగలడు. ఆయన నీకోసం రేయి పగలు నీ కోసం చేతులు చాచి పిలుస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితం ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఏం జరగబోతుందో నీకు దేవునికి తెలుసు. కాబట్టి నీకోసం ఆయన వేచి ఉన్న దేవుడు, నీకోసమైన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు మరణిస్తే నిత్య నరకానికి పోతావని ఈ లోక ఆచారాలతో, ఈ లోక మర్యాదలతో, ఈ లోక వైభవాలతో నువ్వు జీవించితే చనిపోతే నిత్య నరకం పోతావని దేవునికి తెలుసు. అక్కడ అగ్నిగుండం ఉందని, వేదన పడవలసిందని, అక్కడ వేదన పడి యుగయుగాలు అగ్నిగుండంలో కాలవలసిందని, అక్కడ నీళ్లు ఉండవని తెలుసు. ఒక నెల రోజులుండి, ఒక 10 రోజులు వచ్చేది కాదు. యుగయుగాలు ఉండవలసిన నిత్య నరకం తప్పించాలని ఆ దేవుడు, దేవాది దేవుడని యేసు ప్రభు దేవదూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడు మానవునిగా ఆకారమందు మనుషుడిగా వచ్చి మన పాపములన్నీ మోసుకొని శిలువ పైన వేలాడబడ్డాడు. మనకు రావలసిన శిక్షావిధిని, మనం చేసిన పాపము కొరకై మన మీద పడవలసిన శిక్షావిధిని యేసు ప్రభు తన మీద మోసుకున్నాడు. మరెన్నడూ మరణం మన మీద అధికారం చేయకుండగా, పాపం మన మీద అధికారం చేయకుండా మనకు రావాల్సిన శిక్ష విధి యేసు ప్రభు మోసుకున్నాడు. మనం తలతో చేసిన తలంపులు, చెడ్డ తలంపులను బట్టి యేసు ప్రభు తలకు ముళ్ళు కొట్టబడేది, ముళ్ళ కిరీటం పెట్టబడేది. మనం వెళ్ళకూడని స్థలానికి పరిగెత్తిపోయినందుకు ఆయన కాళ్ళకు చీరలు కొట్టబడ్డాయి. మనం తీసుకోకూడని అన్యాయపు సొమ్ము కొరకే చేతులు చాచగా యేసు ప్రభు చేతులకు చీరలు కొట్టబడ్డాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను బాగు చేయడానికి, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన పిలిచి నీ కొరకు సైతం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆయన. నీ పాపములు తీసివేయటానికై ఆయన తన ప్రాణాన్ని సైతం ఇచ్చి సావును సమాధిని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైన దేవుడు. ఆ దేవుడి రాత్రికాల సమయంలో నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను. ఎవరు కూడా బాగు చేయని జీవితాన్ని యేసు ప్రభు బాగు చేయడానికి పిలుస్తున్నాను. ఎవరు కూడా బాగు చేయని నీ డబ్బు కూడా నేను బాగు చేయని జీవితాన్ని యేసు ప్రభు ఉచితంగా వెంటనే బాగు చేయటానికి ఆయన నీ కోసం 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. నీ చెడిపోయిన నీ హృదయాన్ని, ఆ విలువలేని నీ హృదయాన్ని, భారముతో ఉన్న నీ హృదయాన్ని, పాపముతో ఉన్న నీ హృదయాన్ని, వేదనతో ఉన్న నీ హృదయాన్ని, అవమానంతో ఉన్న నీ హృదయాన్ని, ఎవరు ప్రేమించని నీ హృదయాన్ని యేసయ్య దేవుడి రాత్రికాల సమయంలో ప్రేమించి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ గ్రామంలో మేము చాలాసార్లు ఈ విధంగా మైకి పెట్టి యేసయ్య గురించి మీకు వినిపిస్తూ ఉన్నాం. దేవుడు అది మా మీద వచ్చిన భారం. ఎందుకు తెలుసా? ఆ నిత్య నరకం మేము తప్పించబడ్డాం కాబట్టి, ఆ నిత్య నరకం ఎట్లా ఉంటుందో తెలుసుకున్నాం కాబట్టి, మా జీవితాలు యేసయ్య ప్రభువుని నమ్ముకునగా మారిపోయినాయి. కాబట్టి అలాగ మీరు కూడా మారాలి, నిత్య రాజ్యంలోనికి రావాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి, మీరు ఎక్కడ కష్టం దేవుడు ఆశీర్వదించాలి అని ఆశించి మేము చాలా ఏళ్ళ నుంచి మీకు ఈ స్వార్థ యేసు ప్రభుని గురించి మీకు అందజేస్తున్నాం. అయినా ఇంకా యేసయ్యను నమ్మకపోతే రేపు ఏమి సంభవించినో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి యేసయ్య ప్రభుని నమ్ముకోమని ప్రేమతో మీకు తెలియజేసు. ఆమె జీవితంలో ప్రభుని నమ్ముకునగా ఆమెకు వెంటనే స్వస్థత కలిగింది, విశ్వసించింది, ఆమె దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి మేము ముగిస్తున్నాము, జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు నన్ను కూడా పిలుస్తున్నాడు నీ జీవితాన్ని బాగు చేయటానికి. ఈ లోకంలో అంతే వ్యర్థమండి. ఈ లోకం ముగించిన తర్వాత దేవుడు మనకు వసతులు, వనరులు అనుగ్రహించి రక్షణ ఇచ్చి ఈ లోకం ముగించిన తర్వాత మనం తీర్పులో లెక్క చెప్పవలసినది. దేవుడు నీకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చాడు.
ఈ దిన సజీవ లెక్కలో నీకంటే గొప్పవారు, నీకంటే పేరు ప్రఖ్యాతులు గారు, ధనవంతులు, జ్ఞానవంతులు లేరు. కానీ అల్పులమైన మనలో దేవుడు బ్రతికించుకున్నాడు. ఓ దినం ఈ లోకం ముగిస్తే దేవుడి దగ్గర మనం లెక్క చెప్పవలసినది. నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు మనం బ్రతికిన తీరును బట్టి ఆ తీర్పులో అయ్యా నేను అట్లా బ్రతకలేదు ఇట్లా బ్రతికానంటే ఆయన కళ్ళ కట్టినట్టుగా తెర మీద చూపించినట్టుగా నీ పాపాన్ని చూపిస్తాడు. కాబట్టి లోక సామెత ఉంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు. నీ ప్రాణంలో ఆత్మ ఉండగానే యేసు ప్రభువుని నమ్ముకో. నీ ప్రాణాత్మలు నిత్య నరకముల నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన దేవుడు మన యేసయ్య. ఆ దేవుని నమ్ముకుని నీవేం చేయవలసిన లేదు. నీవేవే బాధల్లో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, నీకు నిత్యత్వం తెలియదు. ఈ లోకం ముగించిన తర్వాత తదనంతరం ఏం జరుగుతుందో నీకు తెలియదు. తెలిసిన ప్రభు తెలియచేయటానికి మానవునిగా భూలోకానికి వచ్చిన దేవుడు ఆయన సువార్త చేసి రక్షించి అనేకుల కొరకు తన ప్రాణము క్రయధనముగా ఇచ్చి లోకంలో రక్షణ కార్యాన్ని చేసిపోయిన యేసు ప్రభు ఈ దినం పిలుస్తుండగా ఆయన చెంతకొచ్చి, ప్రభువా నా పాపములు క్షమించి నా జీవితాన్ని బాగు చేయి, నీ బిడ్డగా నన్ను స్వీకరించని ఒక మాట చెప్తే చాలు. ఆయన నీ పాపమును క్షమించి బాగు చేసి రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ బైక్ క్షేత్రం ద్వారా మీరందరూ కూడా ప్రభువును స్వీకరించాలని ప్రేమతో మీకు అందరికీ కూడా తెలియచేయించున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.